రాజ్యాంగం మీద ప్రేమ ఉంది అని ఈ మధ్య అనిపించింది. ఎందుకు అనిపించిందంటే ఎన్సీఆర్టీ వారి ఉన్నత స్థాయి కమిటీ వాళ్ళు ఒక సిఫార్సు చేశారట. ఏమిటి అంటే పాఠశాలలోని తరగతి గదుల్లో రాజ్యాంగంలోని ప్రవేశికని రాయించాలి అని. దేశంలోని పాఠశాలలో ఉండేటువంటి తరగతి గదుల్లో ఈ రాజ్యాంగంలో ఉండేటువంటి పీఠిక ఏదైతే ఉందో అది రాయించాలి అని. అంతవరకు చదివి చాలా సంతోషపడ్డాడు. ఎంత గొప్ప ఆలోచన చేస్తున్నారు మన పాలకులు. వెంటనే మరొక సిఫార్సు కూడా చేసింది ఎన్సీఆర్టీ ఉన్నత స్థాయి కమిటీ అని తెలిసి దానికి క్రమ అని చెప్పి అర్థమైంది. ఏమిటి ఆ సిఫార్సు అంటే 7వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి చరిత్ర పాఠ్య పుస్తకాల్లో రామాయణం భారతాన్ని ప్రవేశపెడుతున్నారు. రామాయణం భారతాన్ని సిలబస్ భాగంగా ప్రవేశపెడుతున్నారు కంపల్సరిగా అని చెప్పి చదివారు. సో చదివినప్పుడు ఈ రెండు ఎలా కుదురుతాయి? రెండు కాంట్రడిక్టరీ కదా. నిజంగా రాజ్యాంగం మీద గౌరవం కానీ ప్రేమ కానీ పాలకులు ఉంటే మహాభారతం రామాయణం లాంటి కుక్కిటి పురాణాలు అశాస్త్రీయమైనటువంటి భావజాలాలకి నిలయమని మూఢనమ్మకాన్ని పెంపొందింపజేశాయి, మన సమాజాన్ని మధ్యయుగాల వైపు తీసుకెళ్తాయి. అటువంటి రామాయణ భారతాలు అనేటువంటి కుక్కిటి పురాణాన్ని చరిత్రలో భాగంగా చరిత్ర పాఠ్య పుస్తకాలలో సిలబస్లో భాగంగా ప్రవేశపెట్టడం ఏంటి? మరొక వైపు విద్యా సంస్థల్లో కొత్త కోర్సుల పేరిట ఈ భూత వైద్యం కానీ లేకపోతే వాస్తు శాస్త్రం కానీ జ్యోతిష్యం కానీ ఇటువంటివన్నీ ప్రవేశపెడుతూ ఉన్నారు. వేదాలను ప్రవేశపెడుతున్నారు. సో ఎక్కడికి తీసుకెళ్తున్నాయి పాలకులు? మన సమాజాన్ని, మన విద్యార్థులు కానీ మన యువతని ఎక్కడికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాయి? ముందు కాకపోతే వెనక్కి మధ్యయుగాల వైపు తీసుకెళ్లాలనుకుంటున్నాయి. కాబట్టి రెండు కాంట్రడిక్టరీ ఆలోచన విధానం కళ్ళు చేస్తామని చెప్పి రాస్తున్నాం. కానీ పాలకుల యొక్క ఆచరణ చూసినప్పుడు వాళ్ళని ప్రజల్ని అశాస్త్రీయత వైపు తీసుకెళ్తున్నారని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. సో నేను ఏం జరిగిందంటే ఈ సభకు సంబంధించి సభకు ఆహ్వానం పలుకుతూ రండి మా సభకు అన్నట్టుగా ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, భాషా పరిరక్షణ అని. ఆ గ్రూప్ లో నేను పోస్ట్ చేయడం జరిగింది. వెంటనే ఇటీవల వాట్సాప్ గ్రూపుల్లో ప్రతి వాట్సాప్ గ్రూపులో ఈ సంఘ పరివార శక్తులు బాగా తుప్పాలు దెబ్బలుగా ఉన్నాయి. ఎవరైనా ఇటువంటి వివరణ పెడితే వెంటనే దాడి చేయడం, కౌంటర్ చేయడం, విమర్శించడం చేస్తూ ఉంటారు. సో వారు ఏం ప్రశ్నించారంటే ఇది వేదిక కాదు, మీరు ఇక్కడ పెట్టద్దండి, నాకు షేర్ చేయొద్దండి అని చెప్పి అన్నాను. సో నేనేమన్నానంటే చూడండి, భాషలు పరిరక్షింపబడాలి అంటే ఇటువంటి హక్కుల సంఘాల మద్దతు అనేటువంటిది చాలా అవసరము. ఎందుకు అంటే ఒకే దేశం ఒకే భాష అనేటువంటి పేరుతో మన అందరి మీద బలవంతంగా హిందీ భాషలు కానీ సంస్కృత భాషలు కానీ రుద్దబోతూ ఉన్నారు. ఇది పాలకుల యొక్క నీతి, పాలకుల యొక్క పాలసీ. కాబట్టి దాన్ని అడ్డుకోవాలంటే, దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలంటే, మన ప్రాంతీయ భాషను మనం సంరక్షించుకోవాలంటే ఖచ్చితంగా ఇటువంటి హక్కుల సంఘాల మద్దతుతోనే అది సాధ్యమవుతుంది అని చెప్పి నేను సమాధానం చెప్పడం జరిగింది. ఓకే, చివరిగా ఈ 25 సంవత్సరాల హక్కుల ఉద్యమ ప్రస్థానంలో కొన్ని జ్ఞాపకాలు మీతో పంచుకోవాలని వచ్చాను. ఒక 5 నిమిషాలు ఎక్కువ సమయం తీసుకోవాలి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కొన్నిసార్లు దగ్గరగా కొన్నిసార్లు దూరంగా ఎన్నో జ్ఞాపకాలు ఈ హక్కుల ఉద్యమంతో ముడిపడి నాకు వ్యక్తిగతంగా ఉన్నాయి. సో మామూలుగా హక్కుల ఉద్యమం, ఈ మానవ హక్కుల వేదిక యొక్క ఉద్యమానికి సంబంధించి చెప్పాల్సి వస్తే ఎక్కువగా సభ నిర్వహణలు, తర్వాత ఆ సభలు నిర్వహించడం కానీ, కరపత్రాలు ముద్రించడం, కరపత్రాలు పంపిణీ చేయడం, తర్వాత మా మానవ హక్కుల వేదిక సాహిత్యాన్ని ముద్రించడం, వాటిని అమ్మటం, అలాగే ఈ సభలు సమావేశాలు జరిగినప్పుడు ఆ సభలకు హాజరు కావడం, అప్పుడప్పుడు అవగాహన తరగతులు నిర్వహిస్తూ ఉంటాము. ఆదోనిలో కానీ, హైదరాబాద్లో కానీ, కరీంనగర్లో కానీ, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా వాటికి హాజరు కావడం, మరియు ఈ సభల్లో అప్పుడప్పుడు ఈ విధంగా ప్రసంగాలు చేయడం, చర్చలు లేవనెత్తడం, ప్రశ్నలు లేవనెత్తడం, ప్రశ్నించడం, చర్చించడం, ఇటువంటివి చేస్తూ ఉంటాము. ఇంకా సభలు జరిగినప్పుడు వాటికి సంబంధించి ప్రెస్ నోట్ రాయడం, సంక్షిప్తంగా వాటిని పత్రికలకు పంపించడం, ఇటువంటివి. ఇంకా ముఖ్యంగా చెప్పాల్సి వస్తే వెళ్తూ ఉంటాం, ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్తూ ఉంటాం. సో ఫ్యాక్ట్ ఫైండింగ్ సంబంధించి వెళ్ళి వచ్చిన తర్వాత వాటి మీద ఎలాబరేట్గా విపులంగా రిపోర్ట్ అనేటువంటిది రాసి ఆ రిపోర్ట్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం, ప్రభుత్వం కలెక్టర్ గారికి అందజేయడం, పత్రికాముఖంగా ప్రజలందరూ తెలియజేయడం అనేటువంటిగా చేస్తూ ఉంటాము. సో
ఇట్లాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. ఫ్యాక్ట్ ఫైండింగ్ అన్నప్పుడు మన జిల్లాలో కొన్ని ప్రస్తుతం అంటే ఎటువంటి వాటి మీద మేము పని చేస్తున్నాం మానవ వేదిక అనేది అవగాహన కలగడం కోసం కొద్దిమంది కొత్త వాళ్ళు ఉన్నారు, వారి కోసం కొన్ని ప్రస్తావిస్తాను. ఉదాహరణకి ఈ కదిరి నల్లమాడ మండలాల్లో కరువు వల్ల ప్రజలు వలస వెళ్ళిన తర్వాత వారి జీవితాలు ఎంత దుర్భరంగా ఉన్నాయి. వీటి మీద మేము 2-3 సార్లు గతంలో నిజ నిర్ధారణకు వెళ్ళి రావటం, దాని మీద ఘోరంగా ప్రకృతి శాపం కొండంత పాలకుల పాపం అని చెప్పుకునే రిపోర్ట్ రాసి ప్రభుత్వానికి ఇవ్వడం కూడా జరిగింది. అలాగే మన ముదిగుప్ప మండలం దగ్గర ఉప్పలపాడు అనేటువంటి ఒక గ్రామంలో దళిత యువకుడిని సామూహికంగా హత్య చేశారు. దాని మీద మా మానవ హక్కుల వేదిక మిగతా ప్రజా సంఘాలతో కలిసి నిజ నిర్ధారణకు వెళ్ళడం జరిగింది. వెళ్ళి వచ్చి దళితులపై దాడులకు చరమగీతం పాడేంటూ ఒక కరపత్రం కూడా మేము వేసి వర్చడం జరిగింది. తర్వాత తాడిపత్రిలో బ్రహ్మానంద ఆశ్రమం నిర్వాహకులు అక్కడి ప్రజల మీద వినాయక నిమజ్జనం అప్పుడు దాడులు చేయడం, సామూహిక దాడులు చేయడం అనేటువంటిది జరిగింది. ఆ సందర్భంగా కూడా మేము అక్కడికి ఫ్యాక్ట్ ఫైండింగ్ వెళ్ళి రావడం, తర్వాత కారణం ఎవరైనా బలైనది బడుగు జనాలే అంటూ ఒక రిపోర్ట్ రాసి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లడం జరిగింది. ఇంకా అలాగే తాడిపత్రిలో గెరగావ్ అనేటువంటి ఒక స్టీల్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగితే ఆ ప్రమాదంలో ఎంతో మంది కార్మికులు గాయపడడం, 10 మంది మృతి చెందడం అనేటువంటిది కూడా జరిగింది యాజమాన్యం నిర్లక్ష్యం వలన. సో దీని మీద కూడా మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ వెళ్ళొచ్చి లీక్ అయితే పోయేదేమి లేదు, కార్మికుల ప్రాణాలు తప్ప అని చెప్పి ఒక రిపోర్ట్ రాసి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళారు. ఈ కందుకూరు మనకి రాప్తాడ్ దగ్గర కందుకూరు ఉంది. ఆ గ్రామంలో ఒక నిందితుడు ఒక తప్పు చేస్తే, ఆ నేరం చేస్తే ఆ నేరాన్ని భార్య మీదకి మోపి భార్య మీద ఒత్తిడి తీసుకుని వచ్చి భార్య ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి పోలీసులు వారి మీద మేము నిజ నిర్ధారణకి వెళ్ళి రావడం జరిగింది. అక్కడ రామాని అమ్మని ఒక ఆమె ఆత్మహత్య చేసుకుంది. అనవసరంగా భర్తని అనవసరమైన కేసులో ఎక్కించడం, ఆమెని అవహేళనగా మాట్లాడడం, ఇష్టం మాట్లాడి ఇవన్నీ చేసి ఆమె గౌరవానికి భంగం కలిగిస్తే ఆమె కట్టుకోలేక ఆత్మహత్య చేస్తుంటే దాని మీద మేము ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళొచ్చాము. వెళ్ళి వచ్చి నేరం భర్తదైతే శిక్ష బాలేక అని చెప్పి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగిందనమాట. సో అలాగే హిందూపురం గోల్లాపురం ఈ ప్రమాదాలు జరిగాయి. పారిశ్రామిక స్టీల్ ప్లాంట్ లో ప్రమాదాలు జరగడం, కార్మికులు గాయాల పాలు కావడం, మృతి చెందడం అనేటువంటిది జరిగింది. దాని మీద మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ వెళ్ళాం. మరి హిందూపురం పరిగి మండలంలో ఊటుకూరు అనేటువంటి గ్రామం ఉంది. అక్కడ ఆ గ్రామంలో ఉండేటువంటి చెరువు ఏదైతే ఉందో ఆ చెరువుని కబ్జా చేసేటువంటి ప్రయత్నం, కియా అనుబంధ పరీక్షలో తీసుకొని వస్తున్నాం అనేటువంటి పేరుతో చెరువును మొత్తం కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఆ ఊరి గ్రామ ప్రజలు ముక్కుమ్మడిగా దాన్ని అడ్డుకోవడం, ఎదుర్కోవడం అనేది జరిగితే అక్కడ కూడా మేము నిజ నిర్ధారణకు వెళ్ళి వారికి నైతిక మద్దతు ఇవ్వడము, తర్వాత అక్కడ ఉన్నటువంటి విషయాలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళడం అనేటువంటిది జరిగిందనమాట. సో అప్పుడు ప్రాణాలైనా అర్పిస్తాం, మా ఊరి చెరువును కాపాడుకుంటామని రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి అందజేశారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చివరిగా సోమేంద్రపల్లి గ్రామంలో కస్తూరిబా బాలికల విద్యాలయం ఉంది. అక్కడ దగ్గరలో బాలాజీ కన్స్ట్రక్షన్స్ అనేటువంటి ఒక మైనింగ్ కంపెనీ వాళ్ళు భారీ తవ్వకాల్లో భాగంగా ఈ బాంబులు పెట్టి పేరుస్తూ ఉంటే ఆ చుట్టుపక్కల స్కూలు ఆ పరిసరాలన్నీ కూడా విపరీతంగా కంపించడం, ధూళి దుర్వాసన రావడం, వాళ్ళు భయంగా గడపడం అనేటువంటిది జరుగుతుందని తెలిసి అక్కడికి నిజ నిర్ధారణకి వెళ్ళి రావడం, అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఈ 20వ శతాబ్దంలో మేము చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే మేము గుర్తించాల్సింది మా అస్తిత్వాన్ని, మా ఉనికిని 25 సంవత్సరాలుగా కాపాడుకుంటూ ఉన్నామంటే ఇది మామూలు విషయం కాదు, ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే ఒకవైపు నిర్బంధాన్ని చూస్తున్నాం, అక్రమ కేసులు కూడా బనాయిస్తున్నారు, రాజ్య హింస అనేటువంటిది ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళ మీద ఉంది. ఆ విషయం మీకు అందరికీ తెలుసు. అయినా మా ఉనికిని అస్తిత్వాన్ని చాటుకుంటే 25 సంవత్సరాలుగా కొనసాగుతున్నాము. ఏ పార్టీకి అనుబంధం కాదు మా సంఘం, మీకు ఆల్రెడీ చెప్పారు మన సార్లు, ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు. మేము స్వతంత్ర సంస్థ, రాజ్యాంగ కట్టుబడి పనిచేస్తాం, అహింసాయుతంగా పనిచేస్తాం, చట్టాన్ని అతిక్రమించకుండా పనిచేస్తాం. ఓకే, ఇది మా నియమ నిబంధనావళి. ఓకే, ఈ పరిమితులు మాకున్నాయి, మేము హింసను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించాం. ఓకే, ప్రతి మనిషికి ఒకే విలువ కోసం హక్కుల పోరాటాన్ని కొనసాగిస్తూ ఈ క్రమంలో ఎంతో మంది కార్యకర్తలు తయారు చేస్తున్నాం, ఎంతో మంది నాయకులు తయారు చేస్తున్నాం. కొద్దిమంది ఈ ఉద్యమ ప్రస్థానంలో అనారోగ్యానికి గురై
చనిపోవడం కూడా జరిగింది. ఇందాక మన చంద్రశేఖర్ గారు కొందరు పేరు ప్రస్తావించారు. ఒక్క పేరు మన జిల్లాకు సంబంధించి మరి రసూల్ గారు ప్రస్తావించారు లేదో నాకు తెలియదు. ప్రొఫెసర్ సుధాకర్ గారు ఎస్కే యూనివర్సిటీ హిస్టరీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందారు. వారు కూడా చాలా క్రియాశీలకంగా మన జిల్లా హక్కుల ఉద్యమంలో పాల్గొనడం జరిగింది గతంలో. సో మేము ఏం చేస్తున్నామంటే ఇప్పటికే మీకు ఒక స్పష్టత వచ్చింది. ప్రజల్ని చైతన్యపరుస్తాం. అనేక సమస్యల పట్ల, వారికి ఉన్నటువంటి సమస్యల పట్ల, ప్రభుత్వ పాలసీల పట్ల, ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి కొత్త నీతుల పట్ల వారిని చైతన్యపరచడం, తర్వాత చాలా విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ప్రజల తరఫున వారి పొత్తుగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ముఖ్యంగా మేము ప్రశ్నిస్తాం అన్యాయాల్ని, అక్రమాల్ని, దుర్మార్గాల్ని, వివక్షల్ని, అన్ని రకాల వివక్షల్ని మేము ప్రశ్నిస్తాం, నిలదీస్తాం. మా కార్యక్రమాలు అంటే మేము తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు కానీ, మేము నిర్వహించే సభలు కానీ ప్రాంతీయ సమస్యలు, రాష్ట్రీయ సమస్యలు, జాతీయ అంతర్జాతీయ సమస్యలు, అలా ఏ సమస్యలైనా వాటి మీద ప్రజలకు ఒక అవగాహన ఏర్పడాలి అని చెప్పి సభలో నిర్వహించడం జరుగుతుంది. సో మొత్తం మా ప్రస్థానంలో మీ అందరి సహకారం అనేటువంటిది మాకు ఉంది. మీరు సహకారం అందించారు, అలాగే భవిష్యత్తులో కూడా మీరు అందిస్తారు. మా ముందు ఎన్నో లక్ష్యాలు ఉన్నాయి. ఒక ఆంగ్ల కవి చెప్పినట్టు అండ్ మైల్స్ టు గో బిఫోర్ వి స్లీప్ అనే మాట అన్నారు ఆంగ్ల కవి. సో ఆ స్పృహ మాకు నిరంతరం ఉంది. మీరు సాధించాల్సిన లక్ష్యాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో సవాళ్ళు ఉన్నాయి. మరి వాటన్నింటినీ సాకారం చేసుకోవాలి, ఆ సవాళ్ళని ఎదుర్కోవాలి. సాధించాలంటే మీలాంటి సహాయ సహకారాలు ఎవరికి ఎలా ఉన్నాయో అలాగే భవిష్యత్తులో కూడా మీరు అందిస్తారని, ఆ విధంగా హక్కుల ఉద్యమంలో మేము మరింత ముందుకి వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చివరిగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్. సో ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో రాజ్యాంగ విలువలు ఆవశ్యకమైనటువంటి అంశంపై మా జిల్లా అధ్యక్షుడు పిఎన్ సుబ్బన్న గారు ప్రసంగించారు. సో మీరందరూ కూడా మన విలువలేంటి, రాజ్యాంగంలో ఉన్న విలువలేంటి, వాటిని ఎలా పరిరక్షిస్తున్నారు ప్రాక్టికల్ గా ఆచరణలో, ఓకే మీకు చాలా ఉదాహరణ సైతంగా వివరించారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా ఉభయ రాష్ట్రాల సమన్వయకర్త ఏ చంద్రశేఖర్ గారు మన మానవ హక్కుల వేదిక 25 సంవత్సరాల ప్రస్థానం గురించి చాలా విషయాలు, దాని పుట్టుక నేపథ్యం, ఎలా అది ఆవిర్భవించింది, ఎలా తన కార్యక్రమాన్ని విస్తరించుకుంటూ ఆచరణలో ప్రజలందరి తరఫున గొంతు విప్పుతోందో మీకు తెలియజేస్తారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరియు మా రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ రసూల్ గారు కూడా సభ ప్రారంభంలో ఈ 25 ఏళ్ల మానవ హక్కుల వేదిక ఉద్యమం గురించి తెలియజేశారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చేసిన అన్ని ప్రజా సంఘాల వారికి, ప్రజలకి, మేధావులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.